ఈ వీడియో స్పెసిఫికల్గా ఎవరికంటే విలేజెస్ నుండి బాగా కష్టపడి చదువుకొని ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ కోసం అన్నమాట. వాళ్ళు బాగా చదువుతున్నారు, బాగా కష్టపడుతున్నారు, కానీ ఒక్క విషయంలో వెనకంజలో ఉంటున్నారు. అదేంటంటే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం లేదు. బాగా కష్టపడుతున్నారు, లైక్ 100 అవుట్ ఆఫ్ 100, 75 అవుట్ ఆఫ్ 75, ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి. చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు, కానీ వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్ పైన ఫోకస్ చేయట్లేదు. ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అన్నమాట. సో వాళ్ళు మెయిన్గా ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటంటే మనకు తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం, ప్రాపర్గా అర్థమయ్యే విధంగా చెప్పడం. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో జాబ్ రావాలంటే ఖచ్చితంగా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ కెన్ నాట్ వర్క్ ఇన్ కార్పొరేట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సరిగ్గా మాట్లాడకుండా కార్పొరేట్లో సెలెక్ట్ అవ్వడం కష్టం, ఒకవేళ సెలెక్ట్ అయినా ముందుకెళ్ళడం కష్టం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఫోకస్ పెట్టండి, రైట్? ఇంగ్లీష్ నేర్చుకోండి, బుక్స్ చదవండి, రైట్? ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్పినంత మాత్రాన అంత ఈజీగా రాదు, రైట్? దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే బుక్స్ చదువుతూ ఉండాలి, పాడ్కాస్ట్లు వింటూ ఉండాలి. ఇవాళ రేపు యూట్యూబ్ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసబుల్ ఫర్ యూ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క రోజులో లాంగ్వేజ్ రమ్మంటే రాదు. సో ఆన్ డైలీ బేసిస్ మినిమం ఒక 2 hours అయినా న్యూస్ పేపర్ కానీ బుక్స్ కానీ చదువుతూ ఉండాలి. ప్లస్ ఇంగ్లీష్ సంబంధించినవే వింటూ ఉండాలి. అంతే తప్ప ఎప్పుడు తెలుగు మాట్లాడుతూ ఇంగ్లీష్ రమ్మంటే రాదు, రైట్? సో ఇంగ్లీష్ మాట్లాడే ఫ్రెండ్స్తో దోస్తాన్ చేయండి. సో వాళ్ళతో మాట్లాడుతుంటే అలా అలవాటు అవుతుంది. ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ థింగ్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్, ఓకే? ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎలా వస్తుంది? ఎప్పటికప్పుడు మార్కెట్లో ట్రెండ్స్ కానీ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎప్పుడైతే నీకు జనరల్ నాలెడ్జ్ ఉంటుందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రతి విషయం గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉండాలి, ఓకే? థర్డ్ థింగ్ ఏంటంటే టైంని వేస్ట్ చేసుకోకండి. పోయిన టైం మళ్ళీ రాదు. మీరు కాలేజ్లో ఉన్నప్పుడే ఈ స్కిల్స్ అన్ని నేర్చుకోండి. సో దట్ టైం టు టైం జాబ్ వస్తుంది, లైఫ్లో సెట్ అయిపోతారు. డు నాట్ వేస్ట్ టైం ఆన్ అన్నెసెసరీ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా, ఓకే? ఇంకొకటి ఏంటంటే బీ రియలిస్టిక్, రైట్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా పెరుగుతుందంటే రియలిస్టిక్గా ఉండాలి. నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి, నిన్ను నువ్వు నమ్ముకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ స్కిల్స్, వీటిపైన ఫోకస్ చేయండి. ఫర్దర్గా నేను వేరే వీడియోస్లో ఇంకొన్ని ఏం స్కిల్స్ నేర్చుకోవాలో అవి నేను చెప్తాను.